ఈరోజు మన డ్రీమ్ రూమ్లో డే 11. ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సింది, హెల్త్ బాగోక ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. లాస్ట్ వీడియోలో టేబుల్ ప్రైస్ గెస్ట్ చేయమన్నా, ఎవ్వరు కరెక్ట్గా గెస్ట్ చేయలేదు. ఓకే, నేనే చెప్తా. 1000 రూపీస్ ఆ టేబుల్ తీసుకున్నా, వర్తో కాదో చెప్పండి. ఈరోజైనా మనం తీసుకున్న ఫ్రిడ్జ్ ప్రైస్ కరెక్ట్గా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. లాస్ట్ వీడియోలో టేబుల్తో పాటు ఫ్రిడ్జ్ కూడా ఓలెక్స్లో చూస్తున్నా అని చెప్పా కదా. ఒక మంచి డీల్లో ఒక ఫ్రిడ్జ్ దొరికింది. సో ఇప్పుడు వెళ్ళి అయితే ఫ్రిడ్జ్ కండిషన్ ఎలా ఉంది చూసి తీసుకుందాం. ఇంక నుంచి మిల్క్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు, పాడైపోతాయనే భయం ఉండదు. ఇంకా లంచ్కి యాజ్ యూజువల్గా మన రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకొని ఈరోజు రసమన్నం తినాలని ఉంది. సో రసం చేసుకొని ఎగ్ ఫ్రై చేసుకొని తినేసా. ఇంకా ఫ్రిడ్జ్ చూడడానికి స్టార్ట్ అయ్యా. మన రూమ్ నుంచి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. మంచిగా సాంగ్స్ పెట్టుకొని, సండే కదా అంతగా ట్రాఫిక్ కూడా లేదు. ఇంకా లొకేషన్కి అయితే వచ్చేసా. సెకండ్ ఫ్లోర్ కాబట్టి కష్టమేమో అనుకున్నా, లిఫ్ట్ ఉంది సో ప్రాబ్లం లేదు. ఇంకా ఫ్రిడ్జ్ కండిషన్ అంతా చెక్ చేస్తున్నా. ఇదే మనం చూసిన ఫ్రిడ్జ్, 1 year ఓల్డ్ అంట. ఫ్రిడ్జ్ కండిషన్ అయితే బాగుంది. ఇంకా మంచిగా ప్యాక్ చేసి లిఫ్ట్ లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే తీసుకుని వచ్చేసా. ఫ్రిడ్జ్ ని స్కూటీ మీద తీసుకువెళ్ళడం కష్టం. ఇంకా ర్యాపిడో బుక్ చేసి ఆ ర్యాపిడో అన్నకి రిక్వెస్ట్ చేస్తే సరే అన్నాడు. ఇంకా ఫైనల్ గా రూమ్ కి అయితే తీసుకుని వచ్చేసా. ఇంకా ఇప్పుడు కిచెన్ లో ఎక్కడ పెట్టాలనేది పెద్ద టాస్క్. ప్రతిసారి ఇదే ప్రాబ్లం. ప్రెసెంట్ అయితే ఇక్కడ పెడుతున్నా. ఫైనల్ గా ఫ్రిడ్జ్ కూడా వచ్చేసింది. బెస్ట్ అప్గ్రేడ్ అనిపించింది నాకైతే. ఇంకా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కూడా పాడైపోతాయని భయం ఉండదు. హ్యాపీగా నైట్ కూడా తినొచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ ని ఒక 4 hours తర్వాత అయితే ఆన్ చేయాలి. సో బయటకు వెళ్ళి కీరా, క్యారెట్, ఆన్లైన్లో ఐస్ క్రీము, ఫ్రిడ్జ్ కోసం అని సిలికాన్ ఐస్ క్యూబ్స్ ట్రేస్ అయితే వాటర్ బాటిల్స్ ఆర్డర్ చేశా. అంతే ఈరోజుకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చల్లగా.